ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హలో మామా, చెప్పరా. ఎక్కడున్నావురా? కాలేజ్కి వచ్చారా? రూమ్కి రారా. ఒక 30 మినిట్స్లో వస్తారా? ఓకే. పదరా రూమ్కి వెళ్దాం. అరే ఏమైంది వీడికి ఇలా పడిపోయాడు? అన్న ఏమైందన్నా? రే మావా, ఊరిడు మందుతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్టున్నాడు రా. రే పట్టుకుందిరా రా. అన్నా, అన్నయ్య ఇలా అవ్వటానికి కారణం ఏంటన్నా? ఇలా అవ్వడానికి నేను కూడా కారణమేరా. అది Feb 14th రా. హలో మామా, చెప్పరా. ఎక్కడున్నావురా? రూమ్లో ఉన్నా. ఏం లేదు, కొంచెం మూడ్ ఆఫ్ ఉంది, బయటికి వెళ్తున్నారా? సరే రూమ్కి రా, మాట్లాడుకుందాం. వస్తున్నా. ఏమైందిరా? ఏం లేదురా, కొంచెం మూడ్ ఆఫ్ ఉంది. తెలిసిందే కదా మా లవ్ మ్యాటరు. ప్రపోజ్ చేసి నువ్వు చెప్పింది. అంత చిన్నదానికి మూడ్ ఆఫ్ దేనికిరా? స్ట్రెస్లో ఉన్నావా? నీ స్ట్రెస్ మొత్తాన్ని చిటికలో మాయం చేస్తా పదా. రే ఒక లుక్ వేసుకో. చదువుగా బీర్లు ఉన్నాయి, వేస్తే మొత్తం సెట్. నేనే తాగుతాను, తెలుసు నేను తాగానే. ఒక్క బీర్ ఏం కాదు, మొత్తం క్లియర్ అయిపోద్ది. పూజ తగ్గితే మొత్తం మైండ్ ఉండదు ఇంకా. కానీ కానీ రా, ఒక్క సిప్పే మామ, తర్వాత చూడు. తాగురా. వద్దురా, తాగలే. వద్దురా, వద్దురా, సిప్పు తాగలే. వద్దురా. ఉందిరా ఇది. ఆ చేదు ముందు ఈ చేదు అంటారా? తాగు మామ. తాగాలంటావా? తాగేసి. రే మామ, ఏమైందిరా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాడేమో డ్రగ్స్ తీసుకుని అన్కాన్షియస్లో ఉన్నాడు. డ్రగ్సా? అన్న అసలు డ్రగ్స్ ఎలా అలవాటు చేసుకున్నాడన్నా? దానికి కారణం నేనేరా. అసలు నువ్వేం చేసావురా? కూర్చో మామ, చెప్తా. అసలు ఏం జరిగిందంటే, మనం ఆ రోజు ఫుల్ తాగాం కదా.
ఏమో ఎలా అయిపోయినా? అయిపోయింది మామ, లైఫ్ మొత్తం పోయింది. సరే మందు అవుదాం మామ అయితే. మంద అవుతాం 2 నిమిషాలు అది. హలో మామ, చెప్పరా? ఏం తీసుకొచ్చా మామ రూమ్కి? తీసుకొని వస్తున్నా. మామా ఇతనే ఎవరురా? మనోడేరా. వెళ్దామా? చేద్దాం. పోతున్నా మామా. ఓకే మామ. ఇది సరిపోదేమమ్మా నాకు ఇది. అవునా మామ? అయితే ఉండు మాల్ తెస్తా పోయి. మామ సిగరెట్కి ఏం తెలివేసి ఇచ్చినావు ఏందిరా? ఇది సిగరెట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సిగరెట్ కాదు, గాంజా. తీసుకో మామ. ఇటీ ఏంది మామ ఇది ఎట్టుంది? అదేరా గంజాయి అంటే, మందు కన్నా పవర్ఫుల్. ఇంకేం మామ సంగతులు? చెప్పాలరా. మొన్న గంజా తెచ్చావు కదా మామ, భలే ఉంది, ట్రై చేద్దామా? గంజాయి ఏముంది మామ, కొత్తది తెప్పిస్తా, కొడతావా? కొత్తదా? ఏం ప్లాన్ చేస్తున్నారు నా మీద? సస్పెన్స్. మామ చెప్పురా. సరుకు కావాలి మామ, అర్జెంటు. ఎక్కడికి? లొకేషన్ పెడతా, వచ్చే మామ. సరే మామ. మామా పైకి వచ్చే మామ. ఏంట్రా సస్పెన్స్? మాల్ నికాల్ భాయ్. ठीक है బాయ్. స్టార్ట్ చేద్దామా? ఏంట్రా ఈ తెల్ల పౌడర్కి ఎంత చేస్తున్నావు? నువ్వు కొట్టు గురు. Rest in peace. ఎట్టుంది మామ? ఏంది మామ ఇది? బాగుందా? మేఘాలు తేలుతున్నట్టుందిరా. పద పోదాం. ఎక్కడి నుంచి తెచ్చావు పటేల్ భాయ్? మైకేల్ బాయ్ కనక బాయ్.
సరుకు కావాలా? కావాలి భాయ్. కాంటాక్ట్ తీద్దాంలే. ఇవ్వు పటేల్ భాయ్. వాట్సాప్ మే రక్తం బాయ్. హలో, హలో, మైకిలేనా మాట్లాడేది? అవును. సరుకు కావాలి. ఎక్కడికి? లొకేషన్ పెడతా. సరే. హలో, అన్నా చెప్పన్నా. ఎక్కడరా? అన్నా ఇక్కడేనా, ఇంటి దగ్గర. స్పాట్కి రా. వస్తున్నా అన్న. చెప్పన్నా. మాల్ వచ్చింది, లొకేషన్ పెడతా, పోయి ఇచ్చేసి రా. సరే అన్న. బాయ్ సరుకు. అలా జరిగిందిరా. జీవన్ ఒకసారి. సార్ పేషెంట్ అవుతారు. పేషెంట్ అటెండర్. గుడ్ ఈవినింగ్ సార్. పేషెంట్కి ఏమవుతారు? ఫ్రెండ్స్ సార్. ఏమన్నా డ్రగ్ వాడు కానీ అవును సార్. అవును సార్. ఇంజక్షన్స్ వేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాయి? 1 year నుంచి. రోజు కనీసం ఎన్నిసార్లు ఇన్ఫ్యూజ్ చేసుకుంటారు? 3 times 50 అట్లా వేసుకుంటారు సార్. ఓవర్డోస్ అయిపోయింది సార్. పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నాడు. ప్రమాదంలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువే. సో ఎప్పుడు ఎట్లా సార్ బ్యాక్ రావడం చాలా టైం పడుతుంది. తిండి ఎడిక్షన్ ప్రోగ్రామ్ చాలా టైం పడుతుంది. క్యూర్ అయ్యేదానికి ఛాన్స్ లేదా సార్? అవుతుంది కానీ టైం పడుతుంది. కానీ లేట్ అవుతుంది, లేట్ ప్రాసెస్ అవుతుంది. ట్రీట్మెంట్ అనేది చాలా రోజులు మొత్తం ఆ డోస్ ఎఫెక్ట్ అంతా బాడీ నుంచి పోయే వరకు మనం ట్రీట్మెంట్ మీద ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటేనే 1 month 2 months కానీ మనకి ఛాన్సెస్. వాడిని చూసి మీరు జాలిపడాల్సిన అవసరం లేదు. వాడిలా ఇంకొకడు అవ్వడానికి మీరు కారణం కాకండి. పరిగెట్టు నిలబడుకోలే వేళ